నా పేరు రాంబాబు అండి, పెద్దిరాయ గారు అన్నయ్య గారు అబ్బాయి. నేను గోడపల్లి సూర్యం పెద్దిరాయ గారు అన్నయ్య గారు అబ్బాయి. చెప్పమ్మా. ఇప్పుడు గోడపల్లి రోడ్లు ఉన్నాయి కదండి, ఆ, ఆ రోడ్లే ఎలా ఇచ్చారండి? రోడ్లు అవి మీరు స్వామి గారు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు అక్కడ కేదాలని ఏదో గొడవ జరిగితే అలా కాదు, ఇప్పుడు ఆ, తెలుగుదేశానికి పంచిన రోడ్లు మీకు అప్పచెప్పారంట కదా. ఎవరికి మీకు తెలుగుదేశానికి ఏమో పనిచేసి నాకు ఇచ్చేసారండి రోడ్లు. మరి ఆ కుర్రాడు మీరు ఇచ్చారని చెప్తున్నాడు కుర్రాడు. ఎవరు? ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అప్ చెప్పారు కాబట్టి ఎమ్మెల్యే గారు అప్ చెప్పారు కాబట్టి అది ఏదో సమస్య తీర్చడం కోసం అంటే ఏమైపోతారండి గోడపల్లి నాయకులు ఏమైపోతారు? ఎవరు మీ పేరేంటి? నా పేరు రాంబాబు. గోడపల్లి ఏమైపోతారంటే అక్కడికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు. ఎమ్మెల్యే గారు వెళ్ళటం ఏంటండి? మీరు 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 వాటా మీరు తెచ్చేసుకున్నారు కదా రోడ్లు. ఏం వాటా ఎవరు తెచ్చేసుకున్నాడు? మీరే తెచ్చేసుకున్నారు. నాకేమైనా వాటాలు ఇస్తారండి? ఏమి ఇస్తారో చెప్తానండి నేను. మాకు ఇస్తారా మీరు వాటాలు? మీరు ఏమన్నా ఇన్ఛార్జ్ ఏంటి రాజు వర్గానికి? మీకు రాజు మాటలు జాగ్రత్తగా మాట్లాడు. నేనేం జాగ్రత్తగా మాట్లాడు. రోడ్ల విషయంలో మొదలైన వివాదం కాస్త ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో మండిపడే వరకు వెళ్ళింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఆ ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎవరిని ఏదో మాట్లాడుతున్నాను, నా దగ్గర మాట్లాడుకు. నువ్వు పార్టీని ఫస్ట్ పట్టించండి, అలా పట్టించండి. బ్రష్ పట్టించి వాళ్ళని మాట్లాడుకో. ఏం మాట్లాడతాం? మీరు ఇచ్చారు రోడ్డు. ఏదో పార్టీకి ఏదో ఇరగ తీసేసినట్టు మాట్లాడుతున్నావు. నేను ఇంకా నిజాయితీ కొన్నా. నువ్వు రెండో పార్టీ నుంచి వచ్చినోడు నువ్వు. పార్టీకి ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎలా ఉన్నాం మేము? మీరు ఏం చేస్తారు మాకు తెలుసు. నాకు తెలుసు మీరు ఎవరికి ఎంత ఎవరెవరికి కమిషన్ల మీద రోడ్లు ఇచ్చారో మాకు తెలుసు కదా. తెలియదండి మీకు ఇవ్వాల్సిన పని ఏంటి అంటున్నాను. మీకు పని ఏంటి? నేను పళ్ళు కూడా మళ్ళీ యాదవ్ నువ్వు